గమ్మీ స్మైల్. అంటే మనం మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు విపరీతంగా చిగుళ్ళు కనపడుతూ ఉంటాయి. ఇది చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. సో, దీనికి గల కారణాలేంటి? సో, మేజర్‌గా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి మనకి వర్టికల్ మాక్సిలరీ ఎక్సెస్ అంటాం. అంటే మన ఈ దవడ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, అంటే పెరిగే మోతాదనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనకి మనం మాట్లాడేటప్పుడు పళ్ళు మట్టికే కనపడుతూ ఉంటాయి. కొంతమందికి కొద్దిగా పళ్ళు కనపడతాయి. కొంతమందికి పూర్తిగా పళ్ళు కనపడతాయి. కొంతమందికి పళ్ళుతో పాటు పైన చిగురు కనపడుతుంది. ఇంకొంతమందికి మొత్తం చిగురు కనపడతాం. అంటే ఆ డిస్‌ప్లే అనేది. ఈ డిస్‌ప్లే అనేది ఈ వర్టికల్ మాక్సిలరీ ఎక్సెస్ ఉన్నప్పుడు ఒక కండిషన్‌లో బాగా ఎక్సెసివ్‌గా కనపడుతుంది. ఎంత ఎక్సెస్ ఉందనేది మనకు దాని డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. దాని ప్రకారంగా డాక్టర్ గారు మీ చిగుళ్ళు కనపడేదాన్ని ఎక్సెస్‌ని తీసేసి పళ్ళ మట్టికి కనపడేటట్టు చేయడమా, లేకపోతే కొంతమందికి జా సర్జరీ అట్లా అవసరం ఉంటుంది. దాన్ని చేయడమా చేస్తారు. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి ఏంటంటే షార్ట్ అప్పర్ లిప్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ అనేది లిప్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉండి, ఈ అప్పర్ లిప్ అనేది షార్ట్ ఉంటుంది. దీనివల్ల పైకున్నట్టుగా ఉండి చిగుళ్ళు ఎక్కువగా డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. వీటికి లిప్ రీపొజిషనింగు, బొటాక్స్ ఇట్లాంటియన్నీ చేస్తా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి హైపర్ యాక్టివ్ లిప్ అంటారు. అంటే లిప్ లెంత్ కరెక్ట్‌గానే ఉంది. కానీ హైపర్ యాక్టివ్ లోపల ఉండే మజిల్ అటాచ్‌మెంట్ అనేది హైపర్ యాక్టివ్ ఉండటం వల్ల నవ్వినప్పుడు అట్లా ఎక్కువగా గమ్ డిస్‌ప్లే అవుతా ఉంటుంది. వీటికి కూడా లిప్ రీపొజిషనింగ్ కానీ, బొటాక్స్ కానీ ఇట్లాంటివి మనకి అవసరాన్ని బట్టి దానికి క్రీనెక్టమీ, క్రీనోటమీ ఆర్ హైపర్ యాక్టివ్ మజిల్‌ని సివియర్ చేయడం అట్లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది.